మిల్క్ షేక్లను పిల్లలు చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు కదండి. ఈరోజు మన వీడియోలో బటర్ స్కాచ్ మిల్క్ షేక్ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మౌనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక చిన్న కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇది కప్ మెజర్మెంట్లో పావు కప్పు, స్పూన్ మెజర్మెంట్లో అయితే 5 నుండి 6 స్పూన్లు ఉంటుంది. ఇలా షుగర్నంతా స్ప్రెడ్ చేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాసేపట్లో షుగర్ నుండి ఇలా నీళ్ళు అనేవి రిలీజ్ అవుతాయండి. ఇలా రిలీజ్ అయినప్పుడు స్పూన్తో మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. కాసేపట్లో షుగర్ మొత్తం ఇలా కరిగిపోతుంది. ఇలా మొత్తంగా కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక స్పూను నెయ్యి దీనిలో వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి. దానిలోకి ఈ క్యారమిల్ మొత్తాన్ని కూడా వేసుకుని చల్లారనివ్వాలి. 5 నుండి 10 నిమిషాల్లో ఈ క్యారమిల్ అనేది చల్లబడిపోతుంది. అప్పుడు ఇలా ఒక పక్క నుండి లేపితే మొత్తం ఇలా ముక్కలుగా లేచి వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఈ క్యారమిల్ను వేసుకోవటానికి బటర్ పేపర్ను కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ క్యారమిల్ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న ముక్కలు అయ్యేలాగా పప్పు గుత్తితో కానీ చపాతీ కర్రతో కానీ ఇలా చిన్నగా చేసుకోవాలి నొక్కుని. తర్వాత మిక్సీ జార్లోకి ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు, అలాగే 2 స్పూన్లు క్యారమిల్ కూడా వేసుకోవాలి. నేను పెద్ద స్పూన్తో తీసుకుంటున్నాను కాబట్టి 1.5 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా 2 స్కూప్లు వేసుకోవాలి. నార్మల్ స్పూన్తో యూస్ చేస్తున్నట్లయితే 4 స్పూన్ల వరకు వేసుకోండి. దీనిలో ఐస్ క్యూబ్స్ చిన్నవి కాబట్టి నేను 7 నుండి 8 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేసుకుని ఇలా 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి. మీరు గనక పాలు చల్లగా తీసుకుంటున్నట్లయితే ఐస్ క్యూబ్స్ను తగ్గించి వేసుకోండి. అలాగే మీ అభిరుచిని బట్టి క్యారమిల్ సిరప్ను కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి ఈ మిల్క్ షేక్ను వేసేసుకుని పైన మనకు మిల్క్ షేక్ చేసేటప్పుడు ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని కూడా పైన 2 స్పూన్ల వరకు వేసుకుని దీనిపైన 1 స్పూన్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి. అలాగే టాపింగ్కి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఏదైనా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే మీకు నచ్చితే కనుక దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.